PR Public Republic. కూడా ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలకు కూడా నిర్ణయాలు తీసుకోకుండా యువత భవిష్యత్తు ఆటలాడినటువంటి సంగతి మీ అందరికీ గుర్తు చేస్తున్నారు. అంతేకాదు అధికారంలోకి వచ్చాక కొత్తగా వచ్చేటువంటి పెట్టుబడులు కానీ పరిశ్రమలు కానీ ఈ రాష్ట్రంలో రాకపోగా ఉన్న పరిశ్రమలు తరిమేసి సుమారు 34 లక్షల మంది ఉద్యోగాలు మరి నిరుద్యోగులు చేసినటువంటి పరిస్థితి కూడా ఆ రోజు జరిగింది. మరి అలాంటి పరిస్థితిలో ఈరోజు మనం ఈ జాబ్ క్యాలెండర్ ద్వారా మా నిబద్ధత, యువత పట్ల మాకున్న బాధ్యత, మా ప్రభుత్వంలో గతంలో జరిగినటువంటి నియామకాలే కాదు భవిష్యత్తులో కూడా ప్రభుత్వ, ప్రైవేటు, ఇతరత్ర అనేక రంగాల్లో ఏ రకంగా ఉపాధి కలగాలో వాటన్నిటిపైన శ్రద్ధ వహిస్తున్నాం. దాంట్లో భాగంగానే ఈరోజు పెట్టుబడులన్నీ కూడా ఈరోజు రాష్ట్రం వైపు అన్ని రంగాల్లో ఉంది. అందులో విశాఖ ప్రముఖమైనటువంటి పాత్ర పోషించింది. విశాఖ వేదికగా అనేక అంశాలు, అది డేటా సెంటర్స్లో గూగుల్ లాంటి పెద్ద సంస్థలే కాదు, ఐటీ కంపెనీస్లో ఈరోజు టీసీఎస్ఏ కాదు, కాగ్నిజెంటే కాదు, ఇతరత్ర అనేక కంపెనీస్ ఈరోజు విశాఖ వేదిక కావటం, ప్రత్యేకించి విశాఖ ప్రగతిలో గతంలో ఒక స్టీల్ ప్లాంట్ ఉంటే ఎంత ప్రగతి చెందిందో మనకు తెలుసు ప్రభుత్వ రంగంలో. ఈరోజు అదే ఆర్సిఎల్ఆర్ మిట్టల్ కంపెనీ రేపు 23న ఒక అద్భుతమైనటువంటి అవకాశం. విశాఖ జిల్లాల పూర్వ జిల్లా అయినా వేల కోట్ల పెట్టుబడులతో ఈరోజు పనులు ప్రారంభమవుతున్నాయి. ముఖ్యమంత్రి చేతుల మీదుగా 23ని. అది నభూతున్న భవిష్యత్. మరలా మన జిల్లా, పూర్వపు జిల్లా, ఉమ్మడి జిల్లా, ఉత్తరాంధ్రకే ఒక మణిహారంగా ఆ ప్లాంట్ రాకతో అనేక మందికి ఉపాధి అవకాశాలు కలిగేటువంటి ఒక ప్రధానమైనటువంటి స్టీల్ ప్లాంట్కి ఈరోజు మనం స్టార్ట్ చేయబోతున్నాం. కాబట్టి అట్లాంటి అనేక పరిశ్రమలు చూస్తున్నారు. వీటితో పాటు 23 లక్షల కోట్ల పెట్టుబడులు ఈ రాష్ట్రానికి అనేక రంగాల్లో తీసుకురావడమే కాకుండా 25 లక్షల ఉద్యోగాల అవకాశాలు కలిగించేటువంటి ఆ కంపెనీలతో ఎంఓఏలు కూడా విశాఖ వేదికగా కూడా అనేక ఒప్పందాలు జరిగినటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు. అందుకే ఒక భారీ కానుకగా ఈ పరాభవ నామ సంవత్సరం ఉద్యోగ కల్పనకి శ్రీకారం చుట్టడమే కాకుండా ఒక బంగారు భవిష్యత్తు యువతకి అందించే లక్ష్యంగా ఈ జాబ్ క్యాలెండర్ అనేటువంటిది ప్రకటించడం జరిగింది. శాఖల వారీగా కూడా ఈ భారీ నోటిఫికేషన్స్ ఇవ్వడం జరిగింది. ప్రధానంగా విద్యా, హోంశాఖలకు సంబంధించినటువంటి ఆ శాఖల్లో పెద్దపీట వేస్తూ ఈ జాబ్ క్యాలెండర్ రూపొందించబడింది. ఇప్పటికే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మెగా డిఎస్సి కానీ, అదేవిధంగా భారీగా టీచర్ పోస్టుల భర్తీతో పాటు జూనియర్ లెక్చరర్ల పోస్టులు కానీ అనేక భర్తీ చేయడంతో పాటు మరోసారి డిఎస్సిని నిర్వహించాలని చెప్పి కూడా ఈ జాబ్ క్యాలెండర్లో చెప్పడం జరిగింది. అదేవిధంగా ఉన్నత విద్యని బలోపేతం చేసే దిశగా, అంటే యూనివర్సిటీస్లో కూడా ఖాళీగా ఉండేటువంటి 1500 పోస్టుల్ని ఈరోజు భర్తీ చేయాలని, దానికి సంబంధించి మే 15 ఈ సంవత్సరం మే 15న నోటిఫికేషన్ ఇవ్వటం, అదేవిధంగా ఆగస్టు 15కి వచ్చేటప్పటికి గ్రూప్ 1 ఏదైతే పరిపాలనలో భాగస్వామ్యమైనటువంటి ప్రధానమైనటువంటి కీలకమైనటువంటి పోస్టులకు సంబంధించి 91 పోస్టులకి, హోంశాఖకు సంబంధించి 2778 పోస్టులకి, అదేవిధంగా ఇతర శాఖలు కూడా, అంటే ఇందులో ఎక్సైజ్ కావచ్చు, ఇతర శాఖలు కూడా ఉన్నాయి, 928 పోస్టులకు గాను
ఇది ఆగస్టు 15వ తారీఖుని ఈ పోస్టులకి నోటిఫికేషన్ ఇవ్వనుంది. గ్రూప్ 2కి సంబంధించినటువంటి, అది కూడా పరిపాలనకు సంబంధించినటువంటివి 750 పోస్టులు, ఇంజనీరింగ్కి సంబంధించిన 503, ఇతర శాఖలకి 506. దీనికి సెప్టెంబర్ 15వ తారీఖున ఈ 3 నోటిఫికేషన్స్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా అక్టోబర్ 15, ఇదే సంవత్సరంలో అక్టోబర్ 15 డిఎస్సి పాఠశాలకు సంబంధించి జూనియర్ లెక్చరర్లు అంటే ఇంటర్కి సంబంధించినవి 3004 పోస్టులు. అంటే మొత్తం కలిపి 10,060 ప్రభుత్వ ఉద్యోగాల్లో పోస్టులు భర్తీ చేయడానికి జాబ్ క్యాలెండర్ అనేటువంటిది ఈ ఉగాది సందర్భంగా ఇవ్వడం జరిగింది. దీనిలో అందరూ ఆలోచించాల్సింది నోటిఫికేషనే కాదు, నోటిఫికేషన్ నుండి పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తాం, ఫలితాలు ఎప్పుడు నిర్వహిస్తాం, ఆ ఫలితాలు ఎప్పుడు వెల్లడించేటువంటి దానితో పాటు ఆ నియామక ప్రక్రియ కంప్లీట్ అయ్యేదాకా, అంటే ఆ ముగిసేదాకా కూడా ప్రతి దశని కూడా ఆ క్యాలెండర్లో స్పష్టంగా ఆ టైం బౌండ్ ప్రోగ్రామ్ కూడా ఇవ్వడం జరుగుతుంది అనేటువంటిది. ఎందుకంటే అభ్యర్థుల్లో ఎప్పుడు కూడా ఇలాంటి నోటిఫికేషన్ వస్తే గందరగోళం ఉంటుంటుంది. మీరు లాస్ట్ టైం కూడా డిఎస్సి చాలా అనేక అడ్డంకులు వచ్చినా, అభ్యంతరాలు వచ్చినా మనం ఇన్ టైంలో డిఎస్సి నిర్వహించాం. నియామక పోస్టులకి అట్లాగే ఆఫర్ లెటర్లు, డైరెక్ట్గా ఆఫర్ లెటర్లు ఇచ్చి వాళ్ళు జాయిన్ అయ్యే విధంగా తీసుకోవడంలో లోకేష్ గారు తనదైన శైలిలో ఆయన ఉండేటువంటి ఎక్స్పర్టైజ్ అంతా కూడా దాంట్లో చూపించారు. టెక్నాలజీని వాడడమే కాదు, ఒకవేళ న్యాయస్థానాల్లో ఉండేటువంటి అభ్యంతరాలను కూడా అధిగమించడంలో చాలా కంటిన్యూస్ మానిటర్ చేశారు. కాబట్టే మనం ఆ టైంలో టీచర్ పోస్టులు అనేటువంటివి భర్తీ చేయగలిగాం. గత పాలకులకు పోల్చుకుంటే అసలు జాబ్ క్యాలెండర్ అన్నారు, 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, ఎక్కడా కూడా 5 ఏళ్ల పాలనలో మొత్తం విస్మరించారు. ఈరోజు మనం చెబుతున్నవన్నీ కూడా ఈరోజు ఆచరణలో తీసుకురావడానికి ఆ రకంగా ఒక ప్లానింగ్తో ప్రణాళికాబద్ధంగా వేయడం జరుగుతుంది. ఇదేదో జాబ్ క్యాలెండర్ అంటే ఏదో ప్రకటన ఇచ్చి ఒక పబ్లిసిటీ అని కాదు, ఒక ఇది నిరుద్యోగులకి ఇచ్చేటువంటి ఒక భరోసా కింద భావించాలి. ఒక క్యాలెండర్ అనేటువంటిది ఒక సదుద్దేశంతో వచ్చినటువంటి కార్యక్రమంగా చూడాలి. దీన్ని పారదర్శకంగా చాలా వేగవంతంగా చేయాలనేటువంటిది ప్రభుత్వ ఆలోచన.